ఏరో బ్రిడ్జ్ మరియు ఈ డిపార్చర్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో జరుగుతున్న కన్స్ట్రక్షన్లో నిన్న మధ్యాహ్నం 12 గంటలకి ఒక ప్రమాదం జరిగింది. ముఖ్యంగా 3 స్పాన్స్కి సంబంధించినటువంటి అరేంజ్మెంట్ జరుగుతుండగా ఎగ్జిక్యూషన్లో కొంచెం ప్రాబ్లం జరిగి అవి సడన్గా కూలిపోవడం జరిగింది. అదృష్టవశాత్తు ఎవరికి పెద్దగా దెబ్బలు తగలలేదు. అదేవిధంగా సేఫ్గానే ఉన్నారు. వాళ్ళందరూ కూడా చిన్న చిన్న ఫస్ట్ ఎయిడ్తోనే సేఫ్గా ఉన్నారు. బట్ ఏ రకంగా చూసినప్పటికీ కూడా ఎంత బాగా ప్లాన్ చేసినా దాని ఎగ్జిక్యూషన్లో సరైనటువంటి విధానం లేకపోతే ఇలాంటి ఇబ్బందులు వస్తాయనేటువంటి మాట వినపడతా ఉంది. ఈ సందర్భంగా వారితోటి ఆ కాంట్రాక్టర్ గారితో ఎగ్జిక్యూట్ చేస్తున్నటువంటి ఇంజనీర్స్తో వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. నేను ఈ స్థానిక శాసనసభ్యులు బలరామకృష్ణ గారు వారు చెప్పేదాని ప్రకారం ఇది అకస్మాత్తుగా జరిగినటువంటి ఇబ్బంది. ఆ వెయిట్ కాయలేక పడిపోయింది అనేటువంటి మాట వారు చెప్తున్నారు. ఫిట్టింగ్ చేస్తున్నప్పుడు బోల్ట్స్ ఊడిపోయి అలా పడిపోయింది అనేటువంటిది వారు చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మేము వచ్చి చూసిన తర్వాత, ప్రత్యక్షంగా చూసిన తర్వాత నాకు అనిపించింది మరింత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని ప్లానింగ్ ఒక ఎత్తు అయితే దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. చాలామంది వర్కర్స్ పనిచేస్తూ ఉంటారు. అదే సందర్భంలో ఇక్కడ హెవీ మెటల్ ఉపయోగిస్తారు కనుక ఇవి ప్రమాదం జరిగించే విధంగా ఉంటాయి. దాని మీద మైన్యూట్ ప్లానింగ్ చేసుకుంటే తప్పితే